ఫస్ట్ టైం చేశాను. అది కూడా 100% సక్సెస్ అయింది. అసలు ఏం చేశానో చెప్పే ముందు మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో, నేనైతే ఆ రోజైతే పాలు విరిగిపోయాయి. అసలు ఏం చేద్దాము అని ఏం తోచలేదు. కానీ వీడియోస్‌లో చాలామంది చెప్తున్నారు కదా! పన్నీర్ మంచిగా ఉండట్లేదు. ఏవో కెమికల్స్ కలుపుతున్నారని. సో, నేనైతే పన్నీర్ ట్రై చేద్దాం అనుకున్నాను. విరిగిపోయిన పాలని ఇలా స్ట్రెయినర్‌లో పోసి ఒక క్లాత్‌లో పెట్టేసి ఇలా ముడి కట్టయితే ఏదైనా బరువు పెడితే దాంట్లో వాటర్ అంతా స్ట్రెయిన్ అయిపోతుంది. సో, మనకి అయితే పన్నీర్ రెడీ అవుతుంది. మనకు కావాల్సినప్పుడు అది యూస్ చేసుకోవచ్చు. అప్పటి వరకు మనం ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవచ్చు. ఇది రికార్డ్ చేసి కూడా చాలా రోజులైంది. ఆల్రెడీ నేను 2-3 టైమ్స్ అయితే ఇలా పన్నీర్ కర్రీ వండుకున్నాను. నాకు చాలా బాగా నచ్చిందండి. ఒకసారి ట్రై చేయండి. డెఫినెట్‌గా నచ్చుతుంది. అండ్ దీని కాస్ట్ కూడా చాలా తక్కువకే వస్తది మనం ఇంట్లో చేసుకోవడం వల్ల. ఐ థింక్ 1 లీటర్‌కి ఒక పావు కేజీ పన్నీర్ అయితే వస్తుంది. వీడియో నచ్చిందా? చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ ఇచ్చేయొచ్చు కదా!